మా ఫ్రెండ్ మీద చేసిన ప్రాంక్ ఇంకా జన్మలో వాడు మాతో పాటు కారు కూడా ఎక్కడ అనుకుంటా. నైట్ ప్రశాంతంగా ఇంట్లో పనుకున్న వాడిని ఫోన్ చేసి మరి నిద్ర లేపాము. మా ఓడి మీద ప్లాన్ చేస్తున్నామని తెలియక మా ఫ్రెండ్ ఏమంటున్నాడు చూడండి. మిడ్ నైట్ లాగే ఇప్పుడు ఒక ప్రాంక్ చేద్దాం, క్రేజీగా ఉంటది. ఏంటది? పది చేద్దాం అయితే. నేనేం చెప్పానంటే కార్లో అందరూ పనుకో ఉన్నారు, నువ్వు డిక్కీలో పనుకో, నువ్వు సౌండ్స్ చేస్తా ఉండు, వాళ్ళు దెయ్యం అనుకుని భయపడాలని చెప్పా. ప్రాంక్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ ఎగ్దమ్ రెడీ అయిపోయాడు పద చేద్దామని. కానీ ఆయనకు తెలియదు మేము ప్లాన్ చేసింది ఆయన పైనని. ఇప్పుడు మొదలైంది. అసలు యాక్చువల్ గా మేము ప్లాన్ చేసిన ప్రాంక్ ఏంటంటే అతను డిక్కీలో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ చుక్కలు చూపిద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాళ్ళు ఇంకా పనుకో ఉన్నారు, నువ్వు సౌండ్ చేసి వాళ్ళు భయపెట్టువా అని చెప్పాం. మా ఫ్రెండ్ సౌండ్స్ చేస్తుంటే ఇంకా అసలు కథ మేము స్టార్ట్ చేసాం. అసలు రాళ్ళు రప్పలు గుంతలు గతుకులు లెక్క చేయకుండా గుల్ల గుల్లగా వెళ్తున్నాం కార్ అయితే. ఒక 10 minutes ఆడుకున్న తర్వాత నీ పరిస్థితి ఎట్టుందివా అని మా ఫ్రెండ్ అడిగితే ఏం చెప్పాడు తెలుసా? నా పరిస్థితి అయిపోయింది బాయ్, నేను కక్కేస్తాను బాయ్ లోపల. ఇంకా మేము కూడా బయటికి వచ్చేసి మా ఫ్రెండ్ ని బయటికి తీస్తే ఏం చేశాడు చూడండి. నేను ర్యాపిడో బుక్ చేసి మా ఫ్రెండ్ కి అయితే ఫుల్ కోపం వచ్చేసింది. రియాక్షన్ అయితే హెవీగా వచ్చింది. మీ ఫ్రెండ్స్ మీద కూడా ఎప్పుడైనా ప్రాంక్ చేసి ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయి.